నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పోలీసులు ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్టు డాక్టర్ గడ్డిపాటి శివప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? గత ప్రభుత్వం ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అరాచకం సృష్టించింది గత 5 సంవత్సరాలు, 2019 నుంచి 2024 వరకు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద సామాన్య కార్యకర్త వరకు వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా సమాజ హితంగా లేదు. అసభ్యంగా, సభ్య సమాజం వినలేని విధంగా మాట్లాడటం కానీ, చేతలు కానీ, సభ్య సమాజానికి పనికొచ్చే విధంగా ఏ పని చేయకుండా ప్రతి నియోజకవర్గంలోనూ అరాచకం సృష్టించారు. గుడివాడ ఎమ్మెల్యే దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, ద్వారంపూడి దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి వరకు, విజయసాయి రెడ్డి వరకు వీళ్ళు వాడిన భాష సభ్య సమాజం అంగీకరించదు. అటువంటి ఆ సభ్య సమాజం అంగీకరించిన భాష మాట్లాడిన వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. 2024 ఎన్నికలలో వాళ్ళందరినీ తిరస్కరించారు. అయినా సరే వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వట్లా, మేము తప్పు చేశాము, మేము ఇలాంటి భాష వాడకూడదు, ఇలాంటి అరాచకం సృష్టించాము, ఇవన్నీ మార్చుకుంటాము, ప్రజాభిప్రాయం మేరకే మేము మలుచుకుంటాము అనే జ్ఞానం ఇంకా రాలే వాళ్ళకి. రాకపోగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. మొన్న కడపలో ఒక డిఎస్పీని నెక్స్ట్ 4 నెలల్లో మేము అధికారంలోకి వస్తాం, నీ సంగతి చూస్తానన్నాడు. ఒక పార్టీకి నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక ఆఫీసర్తో మాట్లాడాల్సిన విధానం కాదు అది. అలాగే గోవర్ధన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. పోలీసుల్ని దారుణాతి దారుణంగా, నేను ఇప్పుడు మాట్లాడలేను, అట్లా నిలబెట్టి నేను కొడతాను అని ఓపెన్గా మాట్లాడాడు అనమాట. అది నిజంగా వాళ్ళు మామూలు పరిస్థితుల్లో ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా బుద్ధిమాన్యం వచ్చిందో మరి ఏమొచ్చిందో అర్థం కాదు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడేసేస్తున్నారు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మధుసూదన్ రెడ్డి నీ సంగతి చూస్తానన్నాడు ఆయన్ని. అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అనమాట. ఆఫీసర్స్ బెదిరించడం, ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు ఇవాళ రీసెంట్గా గోవర్ధన్ రెడ్డి మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. త్వరలో ఆయన అరెస్ట్ చేస్తాడు. ఇలా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళు విజృంభిస్తారనమాట. ఇప్పుడు అదే నాయకుడు వాళ్ళని మందలించాలి, ఇట్లా మాట్లాడకూడదు. ఆఫీసర్స్ని ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని సామరస్యపూర్వకంగా చెప్పి, ఎందుకు బాబు ఇట్లా తప్పు చేస్తున్నారు, ఇది ప్రూఫ్గా నువ్వు తప్పు చేసావు, ఈ కాంటెస్ట్లో రూల్స్ ప్రకారం నువ్వు నడవట్లేదు అని మంచి లాంగ్వేజ్లో మాట్లాడి పోలీసులకి ఆయన అభ్యర్థించవచ్చు. అభ్యర్థించకుండా బెదిరించటం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి, ఆ లాంగ్వేజ్ నేను వాడలేను, అందుకని నేను మాట్లాడలే. ఆ లాంగ్వేజ్ నా నోట్ల నుంచి ఎప్పుడు రాదన్న లాంగ్వేజ్. జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ అలా నేర్పారు వాళ్ళకి. అలాంటి గవర్నమెంట్ అసలు ఆ పార్టీయే రాదిక, దాని గురించి మనం పట్టించుకోకర్లా, పోలీసులు కూడా భయపడక్కర్లా. ఎందుకంటే ఎవరిని పెడితే వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా మాత్రం శిక్షించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. గత 5 సంవత్సరాల్లో పోలీసుల పనితీరు చాలా దారుణాతి దారుణంగా ఉందన్నమాట. కనీసం ఇప్పుడు కూడా వాళ్ళు మారకపోతే మన ఆ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మారకపోతే మన రాష్ట్ర గతి ఎట్టి వెళ్తుందో అర్థం కావట్లేదు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ ఎవరూ పనిచేయట్లేదు. ఆఫీసర్స్ పనిచేయట్లేదనే సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. ఎక్కడ యాక్షన్ లేదనమాట. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదంటే వాళ్ళు దొరకట్లేదు అంటున్నారు, ఈలోపు వాళ్ళు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు అనమాట. అలా చాలా ఇన్సిడెంట్స్లో జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే, మీరు చట్ట ప్రకారం నడుచుకోండి, ఆయన చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించండి. అలాగే లోకేష్ గారు కూడా ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. ఆ రెడ్ బుక్లో ఏంటంటే అచ్చంగా ఎవరు చట్టాన్ని అతిక్రమించారో వారిని మాత్రమే శిక్షించేటట్టుగా, పనిష్మెంట్స్ ఉండేటట్టుగా చూడాలన్నమాట. అప్పుడు సొసైటీలో ఒక క్రమ మార్గంలో క్రమశిక్షణాయుతంగా మన సమాజం నడుస్తుంది అనమాట. రెడ్ బుక్లో ఎవరికి రాశారు? ఏ ఆఫీసర్స్ అయితే తను పాదయాత్ర చేసినప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ని అతిక్రమించి యాక్షన్ చేశారో వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలాగే ఏ నాయకులు ఎట్లా బిహేవ్ చేశారు, అనెథికల్గా బిహేవ్ చేశారు, లేకపోతే ఇల్లీగల్గా బిహేవ్ చేశారు, వాళ్ళ పేర్లన్నీ దాంట్లో ఉన్నాయి. అది ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది అనమాట. ఆ రెడ్ బుక్ని ఎవరు క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. 1 by 1 రెడ్ బుక్ ఓపెన్ చేసి యాక్షన్ తీసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు దగ్గర 4 ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలో ఇదే హైయెస్ట్ అనమాట. ఇప్పుడు సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేస్తారని ఆయన మీద కూడా విచారణ వేశారు. సునీల్ కుమార్ మీద కూడా, ఆయనది కూడా చాలా పెద్ద కేసు.
రఘురామకృష్ణం గారి కేసులో ఆయన అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. దానికోసమనే విచారణ కమిటీ వేశారు. ఇప్పుడు ఆయన కాకుండా ఆంజనేయులు గారు కోర్టే అడిగింది, ఆయన బెయిల్ అప్లై చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని. మిగతా ఐఏపీఎస్ ఆఫీసర్లు కోర్టు బెయిల్కి వెళ్తే ఆంజనేయులు గారిని మీరు ఎందుకు ఆయన బెయిల్కి అప్లై చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది అనమాట. అలా కోర్టు అడిగేదాకా కూడా వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఇక్కడ పోలీసుల యొక్క ప్రవర్తన పూర్తిగా 100% ఇంకా పూర్తిగా మారలేదని ప్రజలందరూ అనుకుంటున్నారనమాట. గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఎక్కువ మందిని 20-30% పీపుల్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ మెల్లగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చట్ట ప్రకారమే చేసుకెళ్దాం, వాళ్ళలాగా మన కక్షపూరితంగా ఏది చేయొద్దు, చట్ట ప్రకారం ఏది కరెక్ట్ అయితే మనం అదే పద్ధతిలో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. అలాగే బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. అలాగే ఆయన రఘురామకృష్ణ గారు విజయపాల్ అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నాడు. అట్లా చాలామంది ఇలా 1 by 1. అలాగే మాచర్ల చైర్మన్ బొండా ఉమాను బుద్ధా వెంకన్న మీద హత్యా ప్రయత్నం చేసిన అతను అరెస్ట్ చేశారు. 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇవాళ రేపు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఆయన మాట్లాడిన భాష ప్రభుత్వ అధికారుల మీద అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఈ క్రమేణా గ్రాడ్యువల్గా అందరూ వ్యవస్థలన్నీ సరిదిద్దుతారని అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.